ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలుపుకుంటున్నానండి. మరి ఒకసారి జోసెఫ్ ప్రసన్న కుమార్ గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. మీరు పంపిస్తున్న ప్రార్థన మనవులని, మీ యొక్క సాక్ష్యములని మేము ప్రతిరోజు చదువుతున్నాము. దేవుడు మీతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్న విధానాన్ని బట్టి ఆయనలో మేము ఆనందిస్తున్నాము. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ద్వారా నా వాక్యాన్ని ప్రారంభించాలి అని కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మీరు ఏమీ చేయలేరని, మీ వల్ల కాదని చెప్పిన సందర్భాలు ఉంటున్నాయా? మరి నా జీవితంలో అయితే చాలా సందర్భాలలో చాలామంది నేను ఒక విషయాన్ని చేయలేనని, నాకు అది చేత కాదని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు నాకు గుర్తొస్తున్నాయి. ప్రత్యేకంగా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నా మ్యాథ్స్ టీచర్, నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు, నాకు మ్యాథ్స్ పెద్దగా అర్థమయ్యేది కాదు. చేయమంటే చేసేదాన్ని, కానీ నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో మా మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు నాతో చెప్పే మాట ఏంటంటే, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. ఆమె వాడిన పదాలు ఏంటంటే, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, అంటే నీ వల్ల ఏమీ కాదు, నువ్వు దేనికి కూడా పనికి రావు అనే మాటని ఆమె ఎప్పుడు నాతో ఒక మాట అట్లా అంటూ ఉండేది. అలా అంటున్న సందర్భాలలో నాకు చాలా బాధను కలిగించేది ఆ మాట. కానీ ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభువుతో స్నేహం చేయడం ప్రారంభించానో, ద లార్డ్ టోల్డ్ మీ దట్ యూ ఆర్ ఇనఫ్. నువ్వు సరిపోతావు నాకు. ఒకవేళ నీ వల్ల కాదని నువ్వు అనుకున్నా కూడా నువ్వు చాలు నాకు. నీ ద్వారా నేను ఒక గొప్ప భవిష్యత్తుని నేను లేవనెత్తగలుగుతాను, నీకు ఒక గొప్ప భవిష్యత్తును నేను రాయగలుగుతాను, నీకు అన్నీ ఉండాల్సిన అవసరం లేదు అని దేవుడు ఒక సత్యాన్ని నాకు నేర్పించాడు. ఒకవేళ గిదియోన్ జీవితం మీరు చూసుకున్నట్లయితే, గిదియోన్ అంటాడు, దేవా నా వల్ల కాదు, నేను ఎవరిని కూడా ఎదిరించలేను, నాకంత స్తోమత లేదు, అంత ధైర్యం లేదు అని గిదియోన్ చెప్తే, దేవుడంటాడు, నువ్వు పరాక్రమము కలిగిన బలాఢ్యుడివి, నీ యొక్క వీక్నెస్ పట్ల నా శ్రద్ధ లేదు, కానీ నేను నీ ద్వారా ఏం చేయగలుగుతానో దాని మీద మాత్రమే నా దృష్టి ఉంది అని దేవుడు చెప్తాడు. మనం చేయలేము, మన వల్ల కాదు, అది దేవునికి తెలుసు. నిజంగానే ఆమె చెప్పినట్లు, మేబీ ఐఎమ్ నాట్ గుడ్ ఫర్ ఎనీథింగ్, బట్ when Jesus Christ came into my life, he transformed me and he made me something useful. నేను దేనికి పనికిరాను అనే విషయము వాస్తవమే కావచ్చు ఆమె దృష్టిలో, కానీ అది ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో రానంతటి వరకే. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన నా యొక్క భవిష్యత్తును మార్చేశాడు. ఆయన నా జీవితం యొక్క డైరెక్షన్ని, గమనాన్ని ఆయన మార్చేశాడు. ఈరోజు ఒకరికి ఉపయోగపడే ఒక స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. అది దేవుడు చేయగలిగిన సమర్థుడు. మరి ఒక సందర్భాన్ని నేను చెప్తాను. నేను చిన్నతనంలో గిటార్ నేర్చుకోవాలని నాకు చాలా ఇష్టంగా ఉండేది. అయితే నేను గిటార్ నేర్చుకోవడానికి ఒక మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నా ఫింగర్స్ని చూసి ఏమని చెప్పాడంటే, నీ ఫింగర్స్ చాలా షార్ట్గా ఉన్నాయమ్మా, కాబట్టి నువ్వు గిటార్ నేర్చుకోలేవు, నీకు కీబోర్డ్ అయితే చాలా బాగుంటుంది, కాబట్టి నువ్వు కీబోర్డ్ నేర్చుకో అని కీబోర్డ్ నాకు నేర్పించడం ప్రారంభించాడు. అయితే నా హృదయంలో ఎప్పుడు కూడా దావీదు, నేను 10 తంతుల సితారతో నిన్ను పూజిస్తాను దేవా, 10 తంతుల సితారతో నేను నిన్ను ఆరాధిస్తాను అని చెప్పిన మాట నాకు ఎప్పుడూ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండేడు వాడు. అంటే ద మెన్షన్ ఆఫ్ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద బైబిల్ ఆల్వేస్ యూస్ టు క్యాచ్ మై అటెన్షన్. ఆ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలని నా హృదయంలో ఎప్పుడు కూడా ఒక తలంపు ఉండేది. అప్పుడు దేవుని నేను అడిగాను, దేవా నేను ఎలాగైనా సరే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ వల్ల కాకపోవచ్చేమో, నీ యొక్క సామర్థ్యం వల్ల కాకపోవచ్చేమో, అయితే నా వల్ల నువ్వు చేయగలవు. ఈ కాన్ఫిడెన్స్ దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను మెడిసిన్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు నేను గిటార్ నేర్చుకోవడం ప్రారంభించాను. ఈరోజు నేను గిటార్ కూడా ప్లే చేయగలుగుతాను. ఏదైతే నేను చేయలేను అని ఒక ఇన్స్ట్రక్టర్, ఒక టీచరే చెప్పాడో అదే నేను చేయగలిగాను, దేవుడు నాతో ఉన్నందుకు. మూడో విషయాన్ని నేను చెప్తాను, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటి అంటే, నేను మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత డిసెక్షన్ క్లాసెస్కి ఫస్ట్ నేను అటెండ్ అయినప్పుడు ఒక కడావర్ ఉంటుంది. కడావర్ అంటే ఒక డెడ్ బాడీ, మేము మెడికల్ టర్మ్స్లో దాన్ని కడావర్ అంటాము. సో అక్కడ డిసెక్షన్ చేయాలి. సో నేను డిసెక్షన్ చేస్తున్నప్పుడు నా చేతులు చాలా లైట్గా వణుకుతూ ఉండేవి.
వణుకుతున్నప్పుడు నా డిసెక్షన్ ఇన్స్ట్రక్టర్ నాతో ఏం చెప్పింది అంటే, అమ్మ నువ్వు ఏదైనా స్పెషాలిటీ తీసుకోవాలనుకుంటే ఏ స్పెషాలిటీ కూడా సర్జరీ ఉండేది నువ్వు తీసుకోవద్దు, ఎందుకంటే నీకు చేతులు వణుకుతున్నాయి, కాబట్టి ఈ వీక్నెస్ వల్ల నువ్వు సర్జరీ చేయలేవు, కాబట్టి ఏదైనా మెడికల్ బ్రాంచ్ నువ్వు తీసుకో అని చెప్పింది. అయితే నాకు సర్జరీ అంటే చాలా ఇష్టం. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ టు డూ సర్జరీస్. నాకు ఎప్పుడు కూడా సర్జరీస్ చేయడమే ఇష్టం. అలాంటప్పుడు నేను చాలా నిరుత్సాహపడ్డాను. అయితే దేవుడు ఒక మాటను నాకు చూపించాడు. ఆ మాట ఏంటంటే, హీ ట్రైన్స్ మై ఫింగర్స్ ఫర్ వార్ అండ్ మై హ్యాండ్స్ ఫర్ బ్యాటిల్. ఆయన యుద్ధం చేయడానికి నా చేతులకి ఆయన సమరాన్ని నేర్పిస్తాడు అని కీర్తనలో రాయబడిన మాట దేవుడు నాకు చూపించాడు. ఆ రోజు నుండి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు నాకు ఒక సర్జికల్ బ్రాంచ్లోనే ఆయన నాకు సీట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒక ఈఎన్టీ సర్జన్గా మైక్రో ఇన్స్ట్రుమెంట్స్తో, అంటే కంటికి కనిపించకుండా మైక్రోస్కోప్తో సర్జరీస్ చేయడానికి దేవుడు నాకు ఒక కృపనిచ్చాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు మీ జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎంతోమంది మీతో ఎన్నో విషయాలను చెప్పి ఉంటారు. ప్రత్యేకంగా మీరు ఇది చేయలేరని, దీనికి మీరు అర్హులు కాదని, ఇది మీ వల్ల కాదని ఎంతోమంది ఎన్నో సందర్భాలలో మీతో మాట్లాడిండవచ్చు. అయితే అది మన యొక్క వాస్తవికత అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ నీడ్ నాట్ బీ యోర్ రియాలిటీ. మనుషులు చెప్పిన మాటలు లేకపోతే వాళ్ళు చేసిన తీర్మానాలు మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క జీవిత గమనాన్ని నిర్ణయించలేవు. వాళ్ళు చెప్పిన మాటలు నిజమే కావచ్చు. అది ఎప్పటి వరకు అంటే, యేసుక్రీస్తు ప్రభువు మీ జీవితంలో లేనంత వరకే ఆ మాటలు నిజం కావచ్చు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలోకి వచ్చాడా, మీరు చేయలేరు అనుకున్న వాటన్నిటినీ ఆయన చేసి చూపించడం ప్రారంభిస్తాడు. దేవుడు నాతో మాట్లాడిన మాటని ఒకసారి నేను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగా రాయబడి ఉంటుంది. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, నిన్ను సృజించిన వాడను నేనే. అంటే మీ లోపాలు కావచ్చు, మీకున్న ఇనెబిలిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ పరిస్థితిలో మీరు గుర్తుపెట్టుకోవాలి, నన్ను సృజించింది నా దేవుడు, ఆయన నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నేను ఆయన సొత్తును. అంటే నీ జీవితంలో ఏదైనా నీ వల్ల జరగకపోవచ్చు, కానీ నిన్ను సృజించిన దేవుడి వల్ల అది జరుగుతుంది. It may not be possible with you, but it is possible by your Creator who has created you, who knows you and who knows your destination. ఆయనకి తెలుసు ఆయన ఏం చేశాడు, ఆయనకి తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివో, ఆయనకి తెలుసు నీ బలహీనతలేంటో, వాటన్నిటిలో నుండి నీకు జయాన్ని కూడా ఆయన ఇవ్వగలడు. ఇదే మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నుంచి మనుషులు ఏమి చెప్పినా నేను దాని గురించి పట్టించుకునేదాన్ని కాదు. నా జీవితంతో దేవుడు ఏం చేయగలడో వాటి మీద మాత్రమే నా దృష్టిని నేను పెట్టేదాన్ని. ఈ సందర్భంలో నేను ఒక గొప్ప మిషనరీ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆమె పేరు గ్లాడిస్ ఆల్వర్డ్. ఆమెకుండే ఒక నేచర్ ఏంటి అంటే, చిన్నతనం నుండి ఆమె ఒక పని మనిషిగా పనిచేస్తూ ఉండేది ప్రతి ఒక్కరి ఇళ్లల్లో. అయితే చిన్నప్పటి నుండి కూడా ఆమెకి ఒక మిషనరీగా దేవుని యొక్క పనిని చేయాలని ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఆమె మిషనరీగా పనిచేయాలి అనే తన ఇంట్రెస్ట్ని మిషనరీ సొసైటీస్కి తెలియజేసినప్పుడు అందరు అన్నారంట, అమ్మ నీకు మిషనరీగా పనిచేసే లక్షణాలు లేవు, నువ్వు ఒక మిషనరీ ఎప్పటికీ కాలేవు, కాబట్టి దీని గురించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు ఏ పనులైతే చేస్తున్నావో, ఇళ్లల్లో నువ్వు ఏదైతే సర్వెంట్గా పనిచేస్తున్నావో ఆ పని నువ్వు చేసుకుంటూ ఉండు, నువ్వు ఆ పనిలోనే కరెక్ట్, ఒక మిషనరీగా నువ్వు మారలేవు అని చెప్పారంట. అయితే గ్లాడిస్ ఆల్వర్డ్ ఆమెకుండే ఒక నేచర్ ఏంటి అంటే, ఎలాగైనా సరే నేను దేవుని యొక్క పనిని చేయాలి అని ఆమె కోరుకుంది. అప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసేదంట, దేవా నన్ను వాడుకో, నేను దీనికి పనికిరాను అని మనుషులు అంటున్నారు, అయినా నువ్వు నన్ను వాడుకో అని చెప్పినప్పుడు దేవుడు ఆమెని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాడండి. అంటే ఆమెని దేవుడు ఆమె సొంత డబ్బులతో ఆమె చైనాకి ట్రావెల్ చేసి
చైనాలో ఒక మిషనరీ కింద ఆమె ఉండి చైనాలో ఆమె గొప్ప సేవ చేయడానికి, దేవుని యొక్క పరిచర్య ఎంతోమందికి చేయడానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఆమె గురించి చెప్పిన ఒక గొప్ప సాక్ష్యం ఏంటి అంటే, దాదాపుగా 100 మంది పైబడిన చిన్నపిల్లల్ని ఆమె మరి చైనా జపాన్ దేశం ఇద్దరు కూడా మరి వార్ జరిగినప్పుడు ఆ 100 మంది పిల్లల్ని ఆమె ఒక మౌంటైన్ రేంజెస్ గుండా నడిపించి ఒక సురక్షితమైన స్థలంలోకి దాదాపుగా 31 రోజులు వారితో కూడా నడిచి ఆమె అక్కడ వారిని ఒక సురక్షితమైన ప్లేస్లోకి దాదాపు 100 మంది చిన్నపిల్లల్ని ఆమె రక్షించిన గొప్ప వ్యక్తిగా ఆమె పేరుని మరి చరిత్రలో వారు రాసి ఉంచారు. అంటే ఎవరికి పనికి రాదు, మిషనరీ పని చేయలేవు అని చెప్పిన వ్యక్తినే దేవుడు ఎలాంటి స్థితిలోకి తీసుకొచ్చాడంటే, దాదాపుగా ఎవరు ఏ గవర్నమెంట్ సహకరించకపోయినప్పటికీ కూడా తనకి దేవుడి మీద ఉన్న నమ్మకం ద్వారా ఆమె నమ్మి ఆ 100 మంది పిల్లల్ని రక్షించి ఒక సురక్షితమైన స్థలంలోకి చేర్చడానికి, అది కూడా అ లాంగ్ జర్నీ ఆఫ్ 31 days ఇన్ ద మౌంటైన్ రీజన్స్ ఆఫ్ చైనా. ఆ జర్నీ అంతా కూడా చేసి అక్కడ ఆ పిల్లలకి ఆర్ఫనేజ్ కట్టించి అక్కడున్న ఎంతోమంది పిల్లల యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క డెస్టినేషన్ని మార్చగలే స్థితిలోకి మరి గ్లాడిస్ని దేవుడు తీసుకెళ్ళాడండి. ఒకరోజు మనుషులు అన్నారు, నువ్వు దీనికి పనికిరావు. అయితే ఈరోజు చరిత్ర ఆమె గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. చరిత్ర ఆమె చేసిన పని గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. దేవుడు నీ జీవితంలో చేయగలడు. ఇతరులు చెప్పవచ్చు, మనుషులు చెప్పవచ్చు నువ్వు చేయలేవని, అయితే దేవుడు చేయగలడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సేవకి పనికిరావు అని ఎవరైనా మీతో అన్నారా? లేదా నీ జీవితంలో ఈ ఆశీర్వాదం ఎప్పటికీ కలగదు అని ఎవరైనా మీతో అన్నారా? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ యొక్క పరిస్థితిని మార్చుతాడు. ఎవరైతే నువ్వు చేయలేవు అన్నారో వాళ్ళే ఆశ్చర్యపోతారు నీ యొక్క చేతి ద్వారా ఆ పని జరగడం చూసినప్పుడు. నా యొక్క మ్యాథ్స్ టీచర్ గురించి నేను చెప్తాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఆమెను కలవడం జరిగింది ఒక పెళ్ళిలో. ఆమె నన్ను చూసి షాక్ అయ్యి ఆ అమ్మాయి నా స్టూడెంట్ ఇప్పుడు MBBS చదువుతుంది అని అందరితో చెప్పిందనమాట. సో ఎవరైతే నేను చేయలేను అని చెప్పారో ఆవిడే మళ్ళీ తిరిగి నా గురించి గర్వంగా ఇతరులతో చెప్పే స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అదే స్థాయికి మిమ్మల్ని కూడా దేవుడు తీసుకొని వస్తాడు అని నేను దేవుని యందు దృఢంగా నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా మీరందరూ దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఘనుడవైన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నిజముగా ఎంతోమంది ఎన్నో రకాలుగా మేము దేనికి పనికి రాము అని చెప్పిండవచ్చు. కానీ తండ్రి, ఆ మాటలన్నింటినీ మీరు వింటున్న దేవుడుగా ఉంటున్నారు. ఎవరైతే మేము పనికిరాము అని అంటున్నారో తండ్రి, వారి ఎదుటే తండ్రి మా యొక్క తలులను మీరు ఎత్తుమని మేము అడుగుతున్నాం తండ్రి. దేవ, ప్రత్యేకంగా ఎంతమంది యవ్వన బిడ్డలైతే తండ్రి వారి జీవితంలో వస్తున్న ఫెయిల్యూర్స్ని బట్టి, వాళ్ళ జీవితంలో వస్తున్న హర్డిల్స్ని బట్టి, అవరోధాలను బట్టి తండ్రి దేవ వెనకడుగు వేస్తూ నిజంగానే మేము దేనికి పనికి రాము అని అనుకుంటున్నారో వారందరినీ మీరు దర్శించండి. దేవ, వారి యొక్క మనస్సులని మీరు తెరవండి. మీ వాక్యం ఏదైతే సెలవిచ్చిందో తండ్రి ఆ మాటలు నేను చెప్పి ఉంటుండగా వారి జీవితాలలో తండ్రి దేవ ఒక మలుపుని మీరు దయచేయండి. దేవ, గొప్పదైన డెస్టినేషన్ మీరు వారికి అనుగ్రహించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. వీక్షిస్తున్న ప్రతి బిడ్డ మీద మీ ఆశీర్వాదాన్ని ఉంచండి, దీవించండి. సమృద్ధిగా తండ్రి మీ గుప్పిలి విప్పి ఆశీర్వాదపు తలుపులని మీరు విప్పవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ మీ యొక్క సాక్ష్యాలు, ప్రేయర్ రిక్వెస్ట్ని తప్పకుండా మా యొక్క కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఆమెన్.